ప్లీజ్ సిట్. ఏ గోఖలే, ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖలే. అయ్యా, 1 కోటి మంది జనాభా ఉన్న కోల్కతాలో నేను ఒకడిని. క్షమించండి నా వివరాలు చెప్పనందుకు. ద పాయింట్ ఇస్ హియర్ గోఖలే. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లయ్ గురించి. ఇప్పటి వరకు 40 హత్యలు ఇతర చాలా క్రిమినల్ యాక్టివిటీస్ తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం, దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా? ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికున్నానరా భగవంతుడా అనిపిస్తోంది. దయచేసి దీన్ని ప్రజావాజ్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నోనే. పోలీసు రత్నాలు. ఇంత ధైర్యం ఎవరికి వచ్చింది? మెజిస్ట్రేట్ ప్రకాష్ అవతల కమ్మలిపోయినాడు. మ్యాజిస్ట్రేట్ ప్రకాష్ ఎంత ఖర్చు అయినా కొనేయండి. కష్టం స్వామి, అది అమ్ములిపోయింది నీతికి స్వామి. అది మన అకౌంట్ లో జీలో బ్యాలెన్స్. నమస్తే దాదా. దశమి శుక్లవారం ముహూర్తం చాలా బాగుందంట. 10 నిమిషాల్లో లావు కాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా. బతకాలనుందా? థ్యాంక్ యూ దాలుంది మా సామి. 10 నిమిషాల్లో ఇలా బయటకు లాగానే నువ్వు పానాలతో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా కాపాడటానికి వస్తాలనుకున్నావా? ఎవరు లాలు లేలు. సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాష్ సార్, నేను మిమ్మల్ని టీవీలో చూసా. ఆ ధనరాజు గారిని జైలు వేసింది మీరే కదా? దరిద్రం వదిలింది. చాలా మంచి పని చేశారు సార్. సూపర్ కేక. మిమ్మల్ని చాలా పొగడాలి. రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. భుజమ్మే చేస్తే నాకు అసలు నచ్చదు. తెలియకుండా చేయలేసిపోద్దు భయ. మీరు రండి సార్. ఏందిరా చెరుకుగడ మాదిరి ఇచ్చినాడు? ఫ్యాన్ అనుకుంటా. టీ తాగేళ్ళగానే తంపేద్దాం. ఇందాకేమో రాహుకాలం మీద చంపేస్తామన్నావు, ఇప్పుడు టీ తాగినాక చంపేస్తామంటావు. ఇంతకు నీకు చంపే ఉద్దేశం ఉందా లేదా? ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన్న పొర ఉండాలో పోవాలనా? భయ నీకు నాకు పాత పగలేనున్నా? పాత పగల ఎట్టుంటాయి? ఇందాకే కదా నేను చూసింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు భయ. అది కోపంగా. చూచినా నచ్చదా? నచ్చదు, చూడొద్దని చెప్పా. జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటే ఇలానే ఉంటుంది. నీకు అలా అర్థమైందా? నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని వస్తాను. ఎక్కడికి? నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని. నువ్వు పదా, నేను వస్తాను. బాబు నేను నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు, కానీ సమయానికి దేవుడిలా వచ్చావు బాబు. యువర్ ఫాదర్ మస్ట్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ.
డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? పద్మ, సూర్య బయటకు వెళ్ళాడుకోమా. డివోర్స్ కి రీజన్ ఏంటి వివేక్? నచ్చలా నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైస్. నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్. నచ్చకపోవడానికి ఏం చేశాం మేము? సరే నా గొడవ వదిలే. పసిపిల్లాడు వాడేం చేశాడు? పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా? అప్పటికి 100 సార్లు అడిగాను నిన్ను. పెళ్లి చేసుకోవాలంటే కలిసి ఉండాలన్న కోరిక కాదు, ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని. ఏం చెప్పావు నువ్వు వివేక్? నిన్నే. డోంట్ షౌట్. అప్పుడు నచ్చింది చెప్పా, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. తప్పేముంది? ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయి. నేను చేయను. ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం. నాకు అవసరం లేదు. మరి వాడి ఫ్యూచర్ ఏంటి? ఏంటి వాడి ఫ్యూచర్ చెప్పు. వాడు నా కొడుకు, నా ద్వారా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. What kind of shit does నేను this? చెప్పేది ఒకసారి అర్థం చేసుకోవడానికి try ఏమర్థం చేయి. చేసుకో? ఎందుకు అర్థం చేసుకోవాలి? I just don't want to see you anymore. Viveek, stop. అమ్మా. సూర్య, నాకు వద్దు, అందుకే పంపించేశాను. నేనున్నాక ఒరే ఒరే, వర్షంలో ఏంట్రా? లోపలికి రా. అమ్మా నువ్వు నాన్న ఎప్పుడైనా మిస్ అయ్యావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? లోపలికి పదా. చెప్పమా. ఎప్పుడైనా నన్నే వదిలేయాల్సింది. అట్లీస్ట్ నువ్వన్నా హ్యాపీగా ఉండేదాన్ని. ఇలాంటి వెధ మాటలు మాట్లాడావంటే కొడతాను. నిజం చెప్పనా? నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు. ఎత్తుకుని పెంచాలనుంది. I'll repeat my number, note it down. 9952107651. Okay. అయినా మనకు నచ్చిన అమ్మాయిని తనకే తెలియకుండా పడేయటం ఓ పెద్ద ఆటరా. కరెక్ట్ సార్. తెలియకుండా చేసి ఏ పనైనా ఫైన్ ఆర్ట్. అది బై బర్త్ రావాలి. మీరు ఐఎమ్ జెమిని నటరాజన్ సార్. ఐఎమ్ ఒరాకిల్ డెవలపర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఛాన్సే లేదు సార్. ఈ నా ఫేస్ భుజమై చేస్తే అసలు నచ్చదు. నాకు ఓ మీకా కూర్చోండి సార్. Hello? నెంబర్ కన్ఫర్మ్ చేశారు, మరి పేరు? Vaishali Cherkuri. How many times do you ask me the same question? Hello? పేరు చెప్పావు, మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా. నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్ లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి. ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. హాయ్. ఆఫర్ నచ్చితే ఊహు అను, నచ్చకపోతే ఊహు అను. అంతేగాని చుట్టూ జనాలు ఉన్నారు కదా ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో, ఏదో రోజు నెట్వర్క్ లేని ప్లేస్ లో దొరుకుతావు. అప్పుడు